ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. స్కూటీలో బయటికి స్టార్ట్ అయ్యాక తెలిసింది, అయ్యో హాస్పిటల్ పేరు కనుక్కోవడం మర్చిపోయానే అనుకుంటూ మళ్ళీ లతకి కాల్ చేశాను. అడిగితే నాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు, ఏ హాస్పిటల్లో తెలియదు అని చెప్పింది. దాని మీద విపరీతమైన కోపం వచ్చింది. దానితో పాటు నా మీద నాకు కూడా వచ్చిందిలే. ఫోన్ వస్తేనే ఎగేసుకుంటూ పరిగెత్తడమే తప్ప కూర్చొని డీటెయిల్స్ అడిగి స్టార్ట్ అవుట్ చేసి వెళ్దామన్న సెన్స్ ఉంటే నేను పండును ఎందుకు అవుతాను? దానికి సరే నేనొక్కదాన్నే వెళ్తున్నా, వస్తావా అని అడిగాను. ఎంతైనా ఫ్రెండ్ కదా. 10 మినిట్స్ తర్వాత నేను కాల్ చేసి చెప్తా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అంటే దీని ఉద్దేశం నేను నడి రోడ్డులో దాని కాల్ కోసం వెయిట్ చేయాలా అనుకుంటూ బండిని సైడ్కి పార్క్ చేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా. 15 నిమిషాలకి ఫోన్ చేసి, వసుదా నేను కూడా వస్తాను, కొంచెం మా ఇంటి దగ్గరికి రాగలవా, లేదంటే నేను ఆటోలో వచ్చేయాలా అని అంది. ఇప్పుడు మళ్ళీ అది ఆటోలో వచ్చి నేను స్కూటీలో వెళ్ళి ఎక్కడెక్కడో దిగి మళ్ళీ కాల్ చేసి కలవడం కంటే 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా నేను వెళ్ళడం బెటర్ అనుకుంటూ దగ్గరలో యూటర్న్ ఉందేమో అని చూసా. అదేమో 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. అంతవరకు ముందుకెళ్ళి యూటర్న్లో మళ్ళీ రివర్స్ తీసుకొని పోయి లేకపోతే ఇంటి ముందర బండి ఆపాను. అలా కాల్ చేస్తే ఇలా వచ్చి నా వెనక కూర్చుంది. స్టార్ట్ చేయవే అని నన్ను తొందర పెడుతుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేను చేస్తున్నా. తెలిసి చేస్తే కదా పోయేది, ఇంతకీ కనుక్కున్నావా అని నేను అనడంతో, వెయిట్ నేను చందనకి కాల్ చేస్తా అని చెప్పి లత చందనకి కాల్ చేసి హాస్పిటల్ నేమో కనుక్కుంది. సరే అని చెప్పి దూరంలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము. రిసెప్షన్ దగ్గర పేషెంట్ పేరు చెప్పబోయేలోపు చందన ఏడుస్తూ మా దగ్గరికి వచ్చింది. అంతే, చంద్రాన్ని చూసి ఇద్దరం అటువైపుకి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంటే అది చెప్పకుండా ఏడుస్తుంది. సరే రూమ్ నెంబర్ ఎక్కడా అని నేను అడగానే మమ్మల్ని పేషెంట్ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది. లోపల డాక్టర్ చెక్ చేస్తున్నారేమో, అందుకే మమ్మల్ని అలో చేయలేదు. కాల్ వస్తూ ఉంటే నా ఫోన్ లౌడ్ స్పీకర్ వేసుకొని ఇంత గట్టిగా అరిచేసరికి నర్స్ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది, ఫోన్ సైలెంట్లో పెట్టమని. సైలెంట్ ఎందుకని ఏకంగా దాని పీక నొక్కి పడేశాను. ఈ టెన్షన్లో ఫోన్ గోల నాకెందుకు అనుకుంటూ. మధ్యాహ్నం అయింది, అప్పటికి కూడా డాక్టర్ లోపలికి అలో చేయలేదు. తర్వాత ఎప్పుడో వెళ్ళి చూసేసి ఇంటి బాట పట్టాము ఇద్దరం. ఇద్దరికి కడుపులో తెగ తిప్పేస్తుంది, కానీ ఎందుకో నాకు తినాలనిపించలేదు. కానీ తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతానేమో, స్కూటీ డ్రైవ్ చేయలేమో అని చెప్పి లంచ్ టైం కూడా దాటిపోవడంతో ఇద్దరం జ్యూస్ షాప్ దగ్గర ఆగి చెరొక జ్యూస్ తాగి దాన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యంలో గుర్తొచ్చింది నా ఫోన్ అనుకుంటూ బండి ఆపి ఫోన్ తీసి ఆన్ చేసి చూస్తే రఘు దగ్గర నుంచి చాలా మెసేజెస్, ఫోన్ కాల్స్ వచ్చాయి. నాకు నేనే తల కొట్టుకుంటూ వెంటనే మా నాన్నకి కాల్ చేశాను. కానీ ఉపయోగం లేదు, అటువైపు నుండి లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికేగా వెళ్తున్నా అనుకుంటూ ఫాస్ట్గా స్పీడ్ పెంచి ఇంటికి వెళ్ళాను. చూస్తే తాళం వేసే ఉంది. నేను ఎలా వేశానో అలాగే ఉంది. అంటే రఘు మార్నింగ్ మా అమ్మని వదిలిపెట్టి వస్తా అన్నాడు, ఇంకా రాలేదా అనుకుంటూ ఉండేసరికి ఎందుకో టెన్షన్ స్టార్ట్ అయింది. మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతూ ఏడుపు వచ్చేస్తుంది. ఎవరికి కాల్ చేయాలో తెలియలేదు. 2-3 టైమ్స్ మా రఘుకే కాల్ చేశాను. సరే పక్కింటి ఆంటీని అడుగుదామని లోపలికి వెళ్ళిన దాన్ని మళ్ళీ గేట్ తీసి బయటికి రాబోతుండగా నాన్న నుండి కాల్ వచ్చింది. థ్యాంక్ గాడ్ అని రిలీఫ్గా ఫీల్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో రఘు ఎక్కడికి వెళ్ళావు అని నేను అడుగుతున్నంతలో, పండు నేనురా, నాన్న ఫ్రెండ్ని, ఈ హాస్పిటల్కి ఒకసారి రా అమ్మా అనగానే మైండ్ మొద్దు పడిపోయిందిగా నాకు. అంకుల్ ఏమైంది, ఈ ఫోన్ మా డాడీ ఫోన్, మీరెందుకు కాల్ చేశారు అని వడివడిగా మాట్లాడుతున్నాను. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు హాస్పిటల్కి రా అమ్మా అని అంకుల్ చెప్తుంటే, అంకుల్ నాన్న అంటూ మాటలు రాక ముద్దగా అడిగాను. రాఘవ బాగున్నాడు, ప్లీజ్ మా నువ్వు ఫాస్ట్గా రా అంటూ ఫోన్ కట్ చేసేసాడు అంకుల్. ఏం చేయాలో తెలియడం లేదు, ఏడుపు వస్తుంది, గట్టిగా ఏడవాలి అనిపిస్తుంది. కానీ అంకుల్ ఫాస్ట్గా రమ్మన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ స్కూటీ స్టార్ట్ చేశాను. సునీతకి కాల్ చేద్దాము అంటే అసలు విషయం తెలియకుండా అమ్మకి ఫోన్ చేసి టెన్షన్ పెట్టడం ఎందుకు అనుకుంటూ ఏదైతే అది అయిందని విరాట్కి కాల్ చేసేసాను. రింగ్ అవుతుంది తప్ప లిఫ్ట్ చేయలేదు విరాట్. కాల్ చేస్తూనే ఉన్నాను, 2 సార్లు రింగ్ అయి నాట్ రీచబుల్ అని వచ్చి కట్ అయిపోయింది. నాన్నకేం కాకూడదు అనుకుంటూ స్కూటీ డ్రైవ్ చేస్తున్న నేను సడన్గా ఎదురు వస్తున్న ఆటోని చూసుకోకుండా డాష్ ఇచ్చేశాను. మనసే బ్యాలెన్స్ లేదు, ఇంకా బండి బ్యాలెన్స్ చేసే శక్తి కూడా లేక ఒక సైడ్ ఒరిగిపోవడంతో విపరీతంగా కాలు నొప్పి పుట్టింది.
చేయి కొంచెం నుదురు గీరుకుపోయి బ్లడ్ వస్తుంది. కాసేపు ఏం అర్థం కాలేదు. ఎవరో ఆంటీ వచ్చి వాటర్ తాగించింది. లేవలేకపోతున్నానా. అయినా సరే రఘుని చూడాలా, మా డాడీని చూడాలా అని చెప్పి మళ్ళీ స్కూటీ స్టార్ట్ చేసి నిదానంగా చూసుకొని డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి అయితే చేరుకున్నాను. రిసెప్షన్లో డాడీ నేమ్ చెప్పి ఆయన ఉన్న ఫ్లోర్లోకి వెళ్ళాను. ఆ ఫ్లోర్ మొత్తం ఐసీయూలతో ఉండటంతో గుండె దడ ఇంకా పెరిగింది. అంకుల్ కూర్చొని కనిపించారు. నిజానికి ఆ ఫ్రెండ్ నాకు తెలియదు, కానీ అంకుల్కి నేను తెలిసేమో. వచ్చి నన్ను తీసుకెళ్లారు. నాన్న ఎక్కడ అంకుల్ అంటూ వణుకుతున్న గొంతుతోనే అడిగితే లోపల డాక్టర్ చూస్తున్నారు మా అని చెప్పాడు. అంతలోనే డాక్టర్ బయటికి రావడంతో నేను వెళ్ళి మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగితే ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకురాలేదా పేషెంట్వి అని అడిగాడు. అంతే. ఈసారి నాకు ఫుల్ మైండ్ బ్లాక్. ఓల్డ్ రిపోర్ట్స్ అంటే ఏమైనా జరిగిందా, ముందు నుంచి ఏమైనా ఉందా, ఓల్డ్ రిపోర్ట్స్ అంటే ఏం దాచిపెట్టాడు మా డాడీ నా దగ్గర. అసలు ఒక్క క్షణం కూడా నా మైండ్ పనిచేయడం మానేసింది. అలాగే చైర్లో కూర్చుండిపోయాను. డాక్టర్ మరోసారి పిలిచి పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టాము, మీరు ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకొస్తే ఫర్దర్ ప్రొసీడ్ అవుతామని చెప్పి వెళ్ళిపోవడంతో అంకుల్ వైపు చూశాను బ్లాంక్ ఫేస్ తోటి. రాఘవివి ప్రీవియస్ ఈసీజీ అండ్ కార్డియాలజీ రిపోర్ట్స్ ఉంటాయి, ఇంటికెళ్ళవి తీసుకుని రాపండు అని చెప్పడంతో మా నాన్న రిపోర్ట్స్ ఏంటి అంకుల్ అని నేను అడగడంతో నీకు తెలియదా అమ్మా, రాఘవకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు అంకుల్. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటైపోయిన ఫీలింగ్ కలిగింది నాకు. నాన్నకి హార్ట్ ప్రాబ్లమా? అసలు ఈ విషయం నాకు ఊహకు కూడా అందనిది. అంటే నాన్నకి ఇంతకుముందు ఈ ప్రాబ్లం ఉందా, ఉండి నాకు చెప్పలేదా? అందుకే అమ్మ నాన్నని విసిగించొద్దు, టెన్షన్ పెట్టొద్దు అని చెప్పిందా? మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఒక విషయం గుర్తొచ్చింది నాకు. అమ్మ నాన్న ఏవో పేపర్స్ చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను బయటకు వెళ్ళగానే అన్నీ ఎత్తిపెట్టేశారు. ఒక్కసారి కాదు 2-3 సార్లు ఇలాగే జరిగింది. నాకు బాగా గుర్తు. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలాగా బిహేవ్ చేసి అసలు ఇంట్లో ఎవరికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని నా మీద నాకే అసహ్యం వేసింది. డాక్టర్ మళ్ళీ ఓసారి వచ్చి హెచ్చరించి వెళ్ళారు, ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకురమ్మని. అంకుల్ నేను ఇంటి దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకొని వస్తాను, అంతవరకు మీరు హాస్పిటల్లోనే ఉండగలరా అని నేను అనగానే అయ్యో పండు నువ్వు వెళ్ళి తీసుకురామ్మా, నేను రాఘవ దగ్గరే ఉంటాను అని చెప్పి ధైర్యం చెప్పాడు అంకుల్. ఈ రోజుల్లో ఎవరుంటారు ఇలా అనుకుంటూ ఫాస్ట్గా ఇంటికి వెళ్దామని నేను బయటకు వెళ్తుండగానే నా ముందుకు వచ్చి ఆగాడు విరాట్. ముందొకసారి నా కళ్ళని నేనే నమ్మలేదు, కానీ పడిపోబోతున్న నన్ను పట్టుకున్న అతన్ని చూడగానే కన్ఫామ్ విరాట్ని అని తెలిసిపోయింది. అంతే, కాస్త ఆగిపోయిన కన్నీళ్ళు విరాట్ని చూడగానే ఆగకుండా వచ్చేశాయి. విరాట్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాను రఘు అని. ఒక చేతిలో ఏదో ఫైల్ ఉంది, ఇంకో చేతితో నన్ను పట్టుకొని నాన్న రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ కూర్చోవసో, డాక్టర్తో మాట్లాడి వస్తాను అని విరాట్ చెప్తుంటే నేను కూడా వస్తానని ఎక్కిళ్ళు పెడుతూ చెప్పాను. సరే పద అంటూ డాక్టర్ క్యాబిన్కి తీసుకెళ్లాడు నన్ను కూడా. డాక్టర్ ఎస్ మిస్టర్ అన్నాడు డాక్టర్. ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకొచ్చాను అని విరాట్ చెప్తుంటే నాకు షాక్ అనిపించింది. మా ఇంట్లో నాకు తెలియనివి విరాట్కి ఎలా తెలుసు? పైగా విరాట్ దగ్గర నాన్న రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని డౌట్ కూడా వచ్చింది. కానీ అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను. మీరు అన్నాడు డాక్టర్ మా ఇద్దరి వైపు చూస్తూ. నేను పేషెంట్కి అల్లుడవుతాను అని చెప్పి పేపర్స్ డాక్టర్ చేతుల్లో పెట్టి ఎనీ సీరియస్ అని అడిగాడు విరాట్. ప్రజెంట్ అయితే చాలా టెన్షన్లో ఉన్నారాయనే. బాడీ రెస్ట్లో ఉన్నా ఏదో ఆలోచిస్తూ హార్ట్ స్లోగా కొట్టుకుంటుంది. ఆల్రెడీ 2 వాల్వ్స్ క్లోజ్ అయిపోయాయి. స్టెంట్స్ వేయాలో వద్దో అని ఓల్డ్ రిపోర్ట్స్ తెమ్మని అడిగాను. మార్నింగ్కి ఆయన ఓకే అయితే నో ప్రాబ్లం, వాల్స్ లోవర్లో ఉన్నాయి కాబట్టి క్లోజ్ అయినా ప్రాబ్లం లేదు. లేదా ఆయన మార్నింగ్కి నార్మల్ అవ్వకపోతే అప్పర్ వాల్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎందుకు అయినా మీరు రెడీగా ఉండండి అండ్ మార్నింగ్ వరకు పేషెంట్ని అబ్జర్వేషన్లో పెడతాం అని డాక్టర్ చెప్తుంటే అసలు ఆయన చెప్పేది మా రఘు గురించైనా అనిపించింది. ఓకే డాక్టర్, మేము ఎందుకైనా రెడీగానే ఉన్నాం అండ్ మా మామయ్య హెల్త్ మాకు ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను బయటకి తీసుకొచ్చేశాడు. నాకు యాక్సిడెంట్ అయినందువల్ల తలకి బ్లడ్ కొంచెం కొంచెం ఎక్కువై భుజం మీద వరకు కారిపోయింది. గీరుకుపోయిన చేతులు మంట పుడుతున్నాయి. అయినా నాకేం తెలియడం లేదు. డాక్టర్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నా. విరాట్ డాక్టర్ ఏం చెప్తున్నాడు? అంతా అబద్ధం కదా, రఘుకి జస్ట్ ఫీవర్ అంతే కదా, చెప్పు అంటూ విరాట్ బుగ్గలు పట్టుకొని అడిగాను. లేదురా, అంకుల్కి ఈ ప్రాబ్లం లాస్ట్ 2 years నుండే ఉంది.
కానీ ఇటు చూడు అంటూ నా తలెత్తి బుగ్గల మీదకి వచ్చిన కన్నీళ్లు తోడుస్తూ మావయ్యకి ఏం జరగదు, జరగనివ్వని వస్తూ ట్రస్ట్ మీ అంటూ నన్ను గుండెలకు హత్తుకున్నాడు. విరాట్ ఎంత చెప్తున్నా ఎందుకో ఏడుపు అస్సలు ఆగడం లేదు నాకు. నాన్న టెన్షన్ పడింది నా గురించేనా? నేను చెప్పకుండా వెళ్ళడం వల్లనే నాన్నకి ఇలా జరిగింది అనుకుంటూ ఫాస్ట్గా ఐసీయూ దగ్గరికి పరిగెత్తాను. నర్స్ అడ్డుకుంటే విరాట్ వంక ప్లీజ్ 2 minutes రఘుని చూసి వచ్చేస్తాను, అస్సలు డిస్టర్బ్ చేయను ప్రామిస్ అని అడిగాను రిక్వెస్టింగ్గా. విరాట్ నర్స్తో మాట్లాడి నన్ను లోపలికి పంపించాడు. మెషిన్స్ మధ్య రఘుని చూస్తుంటే ప్రాణం విలవిలలాడిపోయింది. దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న ప్లీజ్ కళ్ళు తెరువు, నువ్వు నేను కనిపించలేదన్న టెన్షన్ పడ్డావు కదా నాన్న, ఇదిగో నేను వచ్చేసా, ప్లీజ్ కళ్ళు తెరువు నాన్న, నేను పండుని వచ్చేసా అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. నువ్వు నమ్మలేదు కదా, చూడు నాన్న నీ పక్కనే ఉన్నాను, లెగు నాన్న, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే అస్సలు బాగోలేదు. పండు పక్కనుంటే రఘు వైలెంట్గా ఉండాలి కదా, రఘు నువ్వెప్పుడు లేజీ ఫెలోవే అయిపోయావు, నాకన్నా నువ్వే యాక్టివ్ కదా, కావాలంటే నేను పడుకుంటాను, నువ్వు పైకి లేగు అంటూ అలాగే ఏడుస్తూ రఘు చేయి పట్టుకుని ఉంటే విరాట్ వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు. ఆగు విరాట్, నా చేయి చూడు గీరుకుపోయింది, తలకు కూడా దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తూ నొప్పిగా ఉంది, రఘుని లేపి జయంతర్ మంతర్ చేసి ఈ గాయాన్ని పోగొట్టేమని చెప్పు విరాట్, నాకు దెబ్బ తగిలితే రఘు సైలెంట్గా ఉండడు అని చివరి ప్రయత్నంగా చెప్పాను. నన్ను 2 చేతులతో పట్టుకొని బయటికి లాక్కొచ్చేశాడు విరాట్. నేను రఘుతో మాట్లాడుతుండగానే చెప్పడం లేదు కానీ బాధని అణుచుకుంటున్నందుకేమో విరాట్ ముఖం అంతా కుంకుమ రంగు అలుముకుంది. ఐసీయూ డోర్ వైపు చూస్తూ కన్నీళ్లు కాల్చడం తప్ప నేనేమీ చేయలేకపోయా. ఈ విషయం సునీత అమ్మకి తెలుసా? తెలిస్తే సునీతని తలుచుకోగానే ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసింది. అలాగే విరాట్ భుజం మీదకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. నా తలకి బ్యాండేజ్ వేయిస్తూ నన్ను గట్టిగా పట్టుకున్నాడు విరాట్. అసలు నేను బయటికి వెళ్ళకపోతే బాగున్ను అనిపించింది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.